మెడలు వంచి వసూలు చేసేవాణ్ణి. అర్జున్, ఆ నగలు నాకు అవసరం లేదు. కానీ భవానీ స్కూల్ ఫీజుకు ఉపయోగపడేవి కదా శివగామి. ఇప్పుడు మనకొచ్చిన అడ్వాన్స్ ఉంది కదా, ఆ అడ్వాన్స్తో భవానీ స్కూల్ ఫీజు కడదాం. ఏం పర్వాలేదు. అది ఏ మూలకి సరిపోతుంది? భవానీతో నేను స్కూల్కి వెళ్ళి ఆ డబ్బులు కట్టి మిగతా డబ్బులు వారంలో ఇస్తానని చెప్తాను. వేరే స్కూల్ మేనేజ్మెంట్ అయితే వినేదేమో, కానీ అది నీ చెల్లెలి స్కూల్, ఆది కంట్రోల్లో నడుస్తున్న స్కూల్. ఎలా ఎగ్జామ్షన్స్ ఇస్తారు? నేను ఏదో ఒకటి చేస్తాను కదా అర్జున్. పర్వాలేదులే అమ్మా, వారం తర్వాత అన్ని డబ్బులు వచ్చిన తర్వాత నేను స్కూల్కి వెళ్తాను. దీన్ని అలసుగా తీసుకొని స్కూల్ ఎగ్గొట్టాలని చూడకు, అర్థమైందా? సారీ అమ్మా. అర్జున్, రేపే మనం ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అర్జున్, నేను రామ్ కుమార్ గారితో మాట్లాడతాను. ఏదో ఒక ఇల్లు దొరకకుండా ఉండదు, చిన్నదైనా పర్వాలేదు. అడ్వాన్స్కైనా డబ్బులు కావాలి కదా. సరే, నేనేదో ఒకటి చూస్తానులే. ఏంటి శివగామి, నందిని నిలదీస్తే ఆ డబ్బులో మన నగలో వచ్చేవి కదా. ఇంకా నగల సంగతి మర్చిపో అర్జున్, ప్లీజ్. నందిని, నందిని ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. రాత్రంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఇంట్లోనే నాకు ఇంత అవమానం జరిగాక నేను ఇంకా ఈ ఇంట్లో ఉండి ఏం ప్రయోజనం? అవసరమేం లేదు. నందిని, ఆగమంటున్నానా? ఆలోచించుకో నందిని, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళని అవమానించింది నువ్వు. గెస్ట్ లాగా వచ్చిన వాళ్లతో ఇలా మాట్లాడడం కరెక్టా? అందుకేగా వాళ్ళని చాలా గౌరవంగా చూసుకో. నువ్వుండి అన్నీ అమర్చిపెట్టు. నేనిక్కడ ఉండటం కరెక్ట్ కాదు, ఇది నాకు కరెక్ట్ ప్లేస్ కూడా కాదు అని నాకు అర్థమవుతూ ఉంది. నువ్వు, మీ మేడము, మీ సార్ ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. ఒక్క నిమిషం, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నందిని. ఇన్ఫాక్ట్ మేమే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ పిచ్చిదేదో మాట్లాడిందని మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరెక్కడికి వెళ్ళొద్దు మేడం. విక్రమ్, మేమిక్కడికొచ్చింది కష్టాల్లో ఉన్న మా జీవితాలకి ఒక సపోర్ట్ అవసరం ఉందని. కానీ మేమొచ్చి మీ జీవితాల్ని కష్టాల్లోకి నెట్టడం మాకిష్టం లేదు. అలాంటిది ఏం లేదు మేడం. విక్రమ్, నువ్విందులో బ్యాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో నందిని తప్పు కూడా ఏమీ లేదు. నందిని ఏంటో నాకు బాగా తెలుసు. మేడం ప్లీజ్. ఇక చాలు విక్రమ్, ఇప్పటికీ మిమ్మల్ని మేము చాలా ఇబ్బంది పెట్టాం, శ్రమ పెట్టాం. ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చి మాకు హెల్ప్ చేశారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్. మేడం మీరు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారు? ఎలా వెళ్తారు? ప్లీజ్ మీకు ఉద్యోగం దొరికే వరకు ఉండండి మేడం. అర్థం చేసుకోండి ప్లీజ్ మేడం. మిమ్మల్ని ఇలా అర్ధాంతరంగా పంపించడం నాకు ఇష్టం లేదు మేడం. విక్రమ్, చాలు. ఇప్పటి వరకు నువ్వు నీ భార్య ఏం చేసినా ఏం చెప్పినా తనకి సర్ది చెప్తూ మాకు ఆశ్రయం ఇచ్చావు. ఇంతకు మించి నీకు శ్రమ ఇవ్వడం, నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కూడా కాదు. ఐఎమ్ సారీ సార్. ఎందుకు నువ్వు సారీ చెప్పడం? నువ్వు ఫీల్ అయి సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ఫాక్ట్ మా వల్లే ఏదైనా పొరపాటు జరుగుంటే, మీకు ఇబ్బంది కలిగించుంటే ఐఎమ్ రియలీ సారీ. మేడం అలా అనకండి ప్లీజ్. మేము వెళ్ళొస్తాం మిస్టర్ విక్రమ్. నందిని, ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం నేర్చుకో. మనిషికి మనీ కాదు కావాల్సింది, మనుషులు ముఖ్యం. పద శివగామి. మేడం సార్, సార్ మేడం
నువ్వెక్కడికి? హ, పీడ పోయింది కదా. లేకపోతే నన్నింటి పని మనిషిని చేయాలని చూశారు. నువ్వు గనక వాళ్లతో వెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను. అది కాదు నందిని. చాలు, ఈ బ్యాగ్ లోపల పెట్టు. పెట్టు. సేవలు చేసి పెట్టాలంటే సేవలు. మై ఫుట్. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే రామ్ కుమార్ గారు, నేను అడిగినట్టు ఏదైనా రెంట్ హౌస్ చూసారా? నాకు తెలిసిన వాళ్ళ ఇల్లుంది, వాళ్ళతో మాట్లాడాను. ఆ హౌస్ విత్ ఫర్నిచర్ ఉంది. అయ్యో, అలా అయితే రెంట్ ఎక్కువ అవుతుందేమో. రెంట్ ఎక్కువేమీ కాదు మేడం. అవుట్స్కట్స్లో ఉన్న కాలనీలో ఉన్న ఇల్లు, అందుకే రెంట్ కూడా తక్కువ. ఓనర్ వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. వాళ్ళకి ఇంటి రెంట్ కన్నా ఇల్లు చూసుకోవడానికి ఒక మంచి ఫ్యామిలీ ఉంటే చాలు. ఆ ఇంట్లో మీరుంటాను అంటే అతనితో నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. కానీ ఇల్లు కొంచెం చిన్నది మేడం. ఇల్లు చిన్నదైతేనేం పెద్దదైతేనేం మాకేదైనా సరిపోతుంది. ఏమర్జున్, నీకు ఓకే కదా? నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడే మాట్లాడతాను మేడం. హలో రాజారాం గారు, మీకు చెప్పాను కదా ఇల్లు కావాలని. రెంట్ కోసం అడిగాను కదా. వాళ్ళు ఈరోజే షిఫ్ట్ అవుతామంటున్నారు. మీకు ఓకే కదా? థ్యాంక్ యూ రాజారాం గారు. ఇంటి ఓనర్కి చెప్పాను, ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు. భవానీ స్కూల్కి ఇల్లు ఎంత దూరం ఉంటుంది? పెద్ద దూరమేం కాదు మేడం, ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. అలా అయితే పర్వాలేదు. మరి అడ్వాన్స్ సంగతి? అవన్నీ నేను మాట్లాడాను. ముందు మీరు ఇంట్లోకి దిగండి, తర్వాత చూసుకుందాం. అతనికి అడ్వాన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇల్లు మంచిగా నీట్గా చూసుకుంటే చాలు. రామ్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్. టైంకొచ్చి హెల్ప్ చేశారు. మీరు నాకు స్పైడర్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. ఎందుకు? మరి సూపర్ హీరోసే కదా టైంకి వచ్చి హెల్ప్ చేసేది. మేడం, క్యాబ్ కూడా బుక్ చేశాను. రండి వెళ్దాం. మిమ్మల్ని ఫాలో అవుతాను.